అయ్యప్ప స్వామి జాతరనంట చూసే వాళ్ళకు కన్నుల పంట కన్నీ స్వాముల వైభవమంట పట్టం పల్లెలు కదిలేనంట నేనొస్తా గురుస్వామి నా ఎంట రావయ్య కన్య స్వామి నేనొస్తా గురుస్వామి నా ఎంట రావయ్య కన్య స్వామి శరణమంటే సంబరమంట భక్తుల బాధలు తీర్చేనంట పిలిచిన పిలుపు వింటాడంట కొలిచిన వారిలో నిలిచేనంట రావయ్య రావయ్య కత్తి స్వామి రమ్మంటున్నాడు కట్ట స్వామి నేనొస్తా గురుస్వామి నా ఎంట రావయ్య కన్య స్వామి గణపతి స్వామిని కొలిచేరంట సుబ్రహ్మణ్య స్వామిని పొగిడేరంట ముగ్గురు అన్న తమ్ములనంట చూడా ముచ్చట ఉంటారంట నేనొస్తా గురుస్వామి నా ఎంట రావయ్య కన్య స్వామి రావయ్య కత్తి స్వామి రమ్మంటున్నాడు కట్ట స్వామి పన్నెండేళ్ల ప్రాయానంట పులిపారాకు బయలునంట మునులకు దర్శనమిచ్చేనంట దోస్తుల శిక్షణ చేసేనంట పులిపాలు తెచ్చిండు మా స్వామి పెద్ద పులినికి వచ్చిండు మా స్వామి పులిపాలు తెచ్చిండు మా స్వామి పెద్ద పులినికి వచ్చిండు మా స్వామి అయ్యప్ప స్వామి జాతరనంట చూసే వాళ్ళకు కన్నుల పంట కన్నీ స్వాముల వైభవమంట పట్టం పల్లెలు కదిలేనంట నేనొస్తా గురుస్వామి నా ఎంట రావయ్య కన్య స్వామి నేనొస్తా గురుస్వామి నా ఎంట రావయ్య కన్య స్వామి నేనొస్తా గురుస్వామి నా ఎంట రావయ్య కన్య స్వామి శరణమంటే సంబరమంట భక్తుల బాధలు తీర్చేనంట పిలిచిన పిలుపు వింటాడంట కొలిచిన వారిలో నిలిచేనంట రావయ్య కత్తి స్వామి రమ్మంటున్నాడు కట్ట స్వామి నేనొస్తా గురుస్వామి నా ఎంట రావయ్య కన్య స్వామి గణపతి స్వామిని కొలిచేరంట సుబ్రహ్మణ్య స్వామిని పొగిడేరంట ముగ్గురు అన్న తమ్ములనంట చూడా ముచ్చట ఉంటారంట నేనొస్తా గురుస్వామి నా ఎంట రావయ్య కన్య స్వామి రావయ్య కత్తి స్వామి రమ్మంటున్నాడు కట్ట స్వామి పుణ్యం ఎరుగ
గురుస్వామి, మన వెంకన్న గుట్ట ఆలయ ధర్మకర్త పెద్దలు పూజ్యులు శ్రీ వివేకానంద గురుస్వామి కూడా మన పూజకు రావడం నిజంగా మన అదృష్టం. గురుస్వామి ముద్దుగా టార్జన్ గురుస్వామి అని సుపరిచితులు కాబట్టి వారు కూడా ఇక్కడ వచ్చి అయ్యప్ప ఆలయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీనివాస్ గుప్తా స్వామి, రాము గౌడ్ స్వామి వారు కూడా వారి ఆధ్వర్యంలోనే ఓంకారమంగళం గురుమంగళం గురుపాదమంగళం ఓంకారమంగళం గురుమంగళం గురుపాదమంగళం మంగళం ఓంకారమంగళం గురుమంగళం. అదేవిధంగా మా తోటి గురుస్వామి, మరి మా ఎప్పటి 4 సార్లు నడుస్తున్నటువంటి గురుస్వామి, మరి ఈరోజు వారి పుట్టినరోజు, మరి ఆలయం కూడా మరి కాటేదాన్ ఆలయ కమిటీ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ అయినటువంటి నర్సారెడ్డి గురుస్వామి కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. నర్సిరెడ్డి స్వామి వారు కూడా రావాల్సింది. మరి మన శ్రేయాభిలాషి మన కార్పొరేటర్ గారు అయినటువంటి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు వారు కూడా మన వెంకటేశం గురుస్వామి పిలిచి తొందరగా నారికేల గురుస్వామి కాబోతున్న నారికేల గురుస్వామి వెంకన్న గారు వారికి కార్పొరేటర్ పెద్ద శ్రీనివాసరెడ్డి గారికి సన్మానించాల్సింది కోరుతున్నాం. రండి, ఇప్పుడు మీరు రండి. అడ్వకేట్ కృష్ణారెడ్డి స్వామి, కృష్ణయ్య స్వామి, హరిచరణ్, నరేష్ చారి స్వామి, ఇంకా అభిలాష్ స్వామి, వీరికి మన కాబోయే నారికేల గురుస్వామి గారు కొబ్బరికాయలు ఇవ్వండి. అన్నస్వామి రండి, కొట్టి ఇక్కడ ఇవ్వండి, కొట్టి ఇవ్వండి అన్నస్వామి. Thank you so much, Mujahid. మన నర్సిరెడ్డి గురుస్వామి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ రావాలి వారి అన్నగారి గిట్ట. స్వాములందరికీ స్వామి శరణం. రండి అన్న సార్. సువర్ణ భూమి శబరిమల మహాపాదయాత్ర
ఒక ట్రస్ట్గా ఏర్పడ్డాక మరి మన సంఖ్య చాలా పెరిగిపోయింది, మన కుటుంబం చాలా పెరిగిపోయింది. మన పాదయాత్రకు మరి ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తేనే ఈ మహాపాదయాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర ఈ సంవత్సరం 16వ సంవత్సరం పూర్తి చేసుకోబోతుంది. ఇంతకుముందు ఒక సంస్థ ద్వారా నడిచేది, దాని గత సంవత్సరం చాలా ఇబ్బంది ఉంటే మరి మా గురుస్వాములందరూ మరి ఈ సంస్థను కాపాడాలి, సువర్ణ భూమిని ఏ విధంగా అయితే 11 సంవత్సరాల నుంచి మా పెద్ద గురుస్వామి స్వర్గస్థులైన తర్వాత మరి 11 సంవత్సరాలు 12వ సంవత్సరం నడుస్తున్న దీన్ని మనం కాపాడాలని ఒక కంకణం కట్టుకొని ఒక గెట్ టుగెదర్ పెట్టుకొని మలికా గార్డెన్లో సమావేశం ఏర్పాటు చేసుకొని మరి అన్ని ప్రాంతాల వాళ్ళను పిలుచుకొని మరి ఏం చేద్దాం, ఎలా చేద్దాం, యాత్ర ఆగిపోయే పరిస్థితి ఉంది. గత సంవత్సరం చాలామంది మన శిష్యులు మరి యాత్రను కాపాడి మరి యాత్రను కొనసాగించి విజయవంతం చేసుకున్నాం. మరి ఈ సంవత్సరం ఎలా చేద్దామని చెప్పేసి ఆలోచన చేసిన తర్వాత మరి అందరూ కూడా మా గురుస్వాములు శిష్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ సువర్ణ భూమిని యథావిధిగా 10 కాలాల పాటు నడవాలని దీంతో మరి దీనికి ఫండ్ రైజింగ్లో మరి భాగంగా మరి ఆ రోజు డిక్లేర్ చేస్తే 15 నిమిషాల లోపల 40 లక్షల రూపాయలను ఇచ్చినటువంటి ఘనత మా కుటుంబ సభ్యులని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అందులో భాగంగా ఈరోజు మా నర్సిరెడ్డి స్వామి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మరి శేఖర్ రెడ్డి స్వామి అన్నగారు, దిలీపాచారి గారు, వాళ్ళ బృందం మొత్తం కలిసి మరి ఈరోజు మన వెంకటేశం గురుస్వామి పూజలో వారు మనకు ట్రస్టుకు 52,000 రూపాయలను విరాళంగా ఇస్తున్నారు స్వామి. మరి వారికి వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్యాలు కలగాలని, అష్టైశ్వర్యాలు కలగాలని, అయ్యప్ప స్వామి సేవలో వారు ఉండే శక్తి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వారికి ఇవ్వాలని మనం ఒక్కసారి అయ్యప్ప స్వామికి నిలబడే విధంగా చెప్పుకోవాలి. స్వామి స్వామి శరణం. తీసుకోండి సార్. చల్లగా బ్రోవరారా మా తల్లివి తండ్రివి నీవేగా, నీ పాద కమలమే మాకు శరణం, నీ పాద కమలమే మాకు శరణం. కొలువున్న దేవరా మమ్ము చల్లగా బ్రోవరారా, మా తల్లివి తండ్రివి నీవేగా,
నూతన వసతి చేయాలని అనుకుంటున్నారు కాబట్టి గురుస్వాములు అందరూ అక్కడికి వెళ్ళి వచ్చి ఇలా వెళ్ళాలి. వారికి నూతన వసతి చేస్తారు. గురుస్వాములు లేవండి సార్, అందరు ఎవరెవరు ఎర్ర కడవ గురుస్వాములు 12వ సారి అయిందో వాళ్ళందరూ లేవాలి. 12వ సారి అయిన వాళ్ళు లేవండి. అందరు గురుస్వాములు స్టార్ట్ చేయమంటారు, మీరు ఆపమంటారు. ఒకసారి ఎవరని చెప్పండి. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, హరిహర సముద్రాయ నమః, కరుణా సముద్రాయ నమః, నిజమీర గంభీర శబరీ శిఖర ఘనయోగముద్రాయ నమః,
శ్రీ స్వామియే దేవా దిగిరావా దర్శనమీయగ రావా దేవా దేవా దిగిరావా దర్శనమీయగ రావా దేవా దేవా దిగిరావా దర్శనమీయగ రావా దేవా శబరిగిరి వాసుడవై శరణంటే పలికేవో శబరిగిరి వాసుడవై శరణంటే పలికేవో శరణం శరణం గిరి నిలయా దేవా శరణం శరణమయ్యప్ప దేవా శబరిగిరి నిలయా మహదేవా మోహిని 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 పుత్రా మోహనమాల దేవా దిగిరావా దర్శనమీయగ రావా దేవా 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 జోడగా బండి గట్టి శబరిగిరికి పోదామా కొండల్లో కొలున్న మణికంఠను చూద్దామా జోడగా బండి గట్టి శబరిగిరికి పోదామా కొండల్లో కొలున్న మణికంఠను చూద్దామా జోడగా బండి గట్టి శబరిగిరికి పోదామా
స్వాములందరూ సంవత్సరం నిశ్శబ్దంగా ఉండాలి. మొదటిసారి పోయే స్వామికి కన్యస్వామి అని పిలిచింది. ఆగండి, చెప్పేది వినండి. మొదటిసారి పోయే స్వామికి కన్యస్వామి అని పిలిచింది. రెండోసారి పోయే స్వామికి కత్తిస్వామి అని పిలిచింది. అట్లా 18 మెట్లకు 18 గుర్తులు ఇచ్చాడు మనకు. 18వ ఏదంటే ఈ నారికేల చెట్టు. మరి నారికేల చెట్టు ఎందుకు ఇచ్చిండు? మరి ఈత చెట్టు ఇవ్వచ్చు, లేకుంటే మన మామిడి చెట్టు ఇవ్వచ్చు, యాప చెట్టు ఇవ్వచ్చు, అవన్నీ ఇవ్వచ్చు. మీకు కూడా డౌట్ క్లియర్ కావాలి, చెప్పే బాధ్యత మా మీద ఉన్నది. నారికేల గురుస్వామిగా 18వ మెట్టు, 18వ మెట్టుకి నారికేల గురుస్వామిగా వారికి బిరుదిస్తుంది. ఈ చెట్టును తీసుకుపోయి ఈరోజు పూజ చేసిన తర్వాత, వారు మెట్లెక్కిన తర్వాత వారు తీసుకుపోయి అక్కడ నారికేల వనం, కొబ్బరి వనంలో నాటాలి. నాటుతనే ఈయన నారికేల గురుస్వామిగా హాజరు పడుతుంది. ఏం పడుతుంది? అటెండెన్స్ పడుతుంది. మరి కొబ్బరికి చెట్టు ఎందుకు ఇచ్చిండు? మామిడి చెట్టు కూడా పనులు అవుతాయి, యాప చెట్టు కూడా పనులు అవుతాయి. యాప చెట్టు లక్ష్మీ స్వరూపము. మేడి చెట్టు ఇవ్వచ్చు, దత్తాత్రేయ స్వరూపము. ఇట్లా చెట్లు ఉన్నాయి. కానీ అయ్యప్ప ఇదే ఎందుకు ఎంచుకున్నాడు? ఈ చెట్టుకున్నంత ప్రాముఖ్యత ఇంకో చెట్టుకు లేదు. ఈ చెట్టును మనము శుభకార్యం లోపల వీటిని ఏం చేస్తాం? ఇంటి లగ్గమైనా లేకుండా పిల్లల పెళ్ళిళ్ళైనా తీసుకుపోయి దేనితో మండపం వేస్తాం. ఇవాళ స్టైల్ అయింది, అవి ఇవి చేస్తున్నారు. లేకుంటే కొబ్బరి మండపం వేసేదాకా, అల్లి పెట్టేదాకా లగ్గం కాకుండా, పెళ్ళిళ్ళు కాకుండా. ఈరోజు పూల పందిళ్ళు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఈ ఆకు దేనికి శుభం? కళ్యాణానికి శుభం. అదేవిధంగా ఈ కొబ్బరికాయ ఉంది, దేనికి కొడతాం? దేనికి కొడతాం చెప్పాలి. మౌనం వల్ల మీరందరూ మాటలు రావా? దేనికి కొడతాం? దేవునికి కొడతాం. దేవునికి అర్పించుకుంటాం, నివేదిస్తాం, సమర్పించుకుంటాం. కొబ్బరికాయ మనం గుడికి పోతున్నాం అనగానే మన జేబులో ఏది లేకున్నా కానీ ఒక 20 రూపాయలు వచ్చేస్తే కొబ్బరికాయ తీసుకుపోతాం, కొబ్బరికాయ కొట్టేస్తాం. మరి ఎంత పవిత్రం ఉన్నదా? ఆకు వృధా గాయలే, కొబ్బరికాయ వృధా గాయలే. భగవంతుడికి నివేదించినాక కొబ్బరికాయ మనం తీసుకుంటాం. అయిపోయిందా? దాని చిప్ప ఉంటుంది. దీన్ని ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఇది కూడా వృధా కాకుండా మనం వాడుకుంటున్నామా? దేవుడికి కొట్టినట్టే కదా. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఎవరైతే కొడతారో వాళ్ళు మాత్రమే సగం పచ్చ తినాలి, మిగతా సగం పచ్చ ఇంట్లో తీసుకుపోయి తినిపించాలి. కొబ్బరి చెట్టుకు, కొబ్బరికాయకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఇంకా ఏ పండుగ లేదు. ప్రత్యేకించి తల్లి పాలల్లో 3 నుంచి 4% మాత్రమే శిశువుకు జీవన విధానాన్ని ఇచ్చేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటే, అదే కొబ్బరికాయలో 51% ఉంది. తల్లి పాల కన్నా కూడా 20 అంత ఎక్కువ. కొబ్బరికాయ తినకపోవడం అనేది మహాపాపం. కొబ్బరికాయ తినాల్సిందే, కొడితే తినాల్సిందే. కొబ్బరిలో మన నాడీ వ్యవస్థకు, కుండలిని వ్యవస్థకు సంబంధించినటువంటి రసాయనాలన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. పుట్టినప్పుడు తల్లి ద్వారా అందినటువంటి ఆ పాలు శరీరం మొత్తం పెరిగి చనిపోయేంత వరకు పనికొస్తాయి. ఆ నాడీ వ్యవస్థను అంతగా తయారు చేస్తుంది. మధ్యలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, శారీరక ఇబ్బందులు కలగకుండా, వ్యాధులు రాకుండా ఆ సగం పచ్చ తింటూ వారానికి ఒక్కసారి తింటే చాలు. వారానికి ఒక్కసారి కొబ్బరికాయ తింటే మన నాడీ వ్యవస్థకు సర్వము బలమిస్తుంది. ఇంగ్లీష్లో దాన్ని లారిక్ యాసిడ్ అంటారు. కానీ ఆ లారిక్ యాసిడ్ మన శరీర నాడీ వ్యవస్థకు చాలా ముఖ్యమైన పాత్ర.
నాడీ వ్యవస్థ వల్లనే మొత్తం శరీరం నడుస్తుంది. మన మెదడును అతి బలంగా అంటే అతి బలంగా ఉంచేటటువంటిది ఒకే ఒక కొబ్బరి మాత్రమే. కొబ్బరిలో ఉన్నంత బలం మెదడుకు ఇంకా దేని వల్ల దొరకదు. స్వామి ఎంతుంది చూసిండ్రా? కొబ్బరికాయల మహత్యం ఎంతుంది? మనం కొట్టేస్తాం, గుడిలో పెట్టేస్తాం, వచ్చేస్తాం. ఎవరు తీసుకుపోవాలి, ఎవరు తినాలని చెప్పేసి అడవడిస్తాం. మళ్ళీ ఏమంటామంటే ఇంట్లో బాగలేదు, మళ్ళీ తీసుకుపోతే మా ముట్టు ఎవడు పెట్టుకుంటాడు అన్నీ ఇచ్చేద్దామని వాడిని పంతులు మొక్కలు కొట్టేసేస్తాం, వచ్చేస్తాం. అన్నగారు చెప్పారు దాంట్లో ఎంత మహత్యం ఉన్నదని. మరి దీంతో ఈ స్వచ్ఛమైన తెలుగు కనబడుతుంది కదా, దీంతో ఏం చేస్తాం? కొబ్బరి నూనె చేస్తాం కదా, ఎండబెట్టి దాని కొబ్బరి నూనె తయారు చేస్తారు కదా. అవుతుందా? వేస్ట్ అయిందా? ఇది తెల్లది కాలేదు కదా. ఇక పోతే కొబ్బరి చుట్టూ ఏముంటుంది? ఇదేముంటుంది? ఏమంటారు? ఇలా ప్రతి ఇంట్లలో ఉన్నది. ఏమున్నది? ఉన్నదా? పనికొస్తుందా? ఈ జుట్టు కూడా ఉన్నటువంటి దీనికి కూడా పనికొస్తుంది. ఏసీలలో వస్తున్నది, మనం బస్సులో పోతే సీట్ కింద వస్తున్నది, కారు పెట్టుకుంటే కారు కింద వస్తున్నది, ఇవన్నిటికీ వస్తుందా లేదా? మరి కొద్దిపారికి ఎంత ప్రాధాన్యం. అందుగురించి మన చిన్ముతారి మన స్వామి మామూలు మనుషుడు కాదు, కలియుగ వరదుడు. మన కళ్ళు తెరిపించేటటువంటి అయ్యప్ప స్వామి కొబ్బరి చెట్టును ఎంచుకొని ఈ కొబ్బరి చెట్టు తెచ్చిన వాడే 18వసారి అవుతాడని చెప్పేసి శాస్త్రంలో రాసినదని చెప్పేసి అందుగురించే కొబ్బరి చెట్టును ఎంచుకోవడం జరిగింది. ఈరోజు మన వెంకటేశం గురుస్వామి మరి కొబ్బరి చెట్టు పూజ చేసి ఈ చెట్టును మీ అందరి సమక్షంలో శబరిమలకు తీసుకుపోయి పాదయాత్ర ద్వారా తీసుకుపోయి అక్కడ స్వామికి నివేదించి సమర్పించి ఆ వనంలో నాటేసి వస్తాం. అక్కడ 125 రూపాయల టికెట్ ఉంటుంది. మన బస్వాకులం ఉంది కదా, బస్వాకులం పక్కన మీరు పోయి 125 రూపాయలు కట్టేసి అక్కడ నాటితేనే నువ్వు నారికేల గురుస్వామి. ఆయన నీ శిష్యునికి ఇచ్చేసి పోయి నాటైపోయినాకనే చెప్పవు కదా. 5 చెట్లు తెచ్చిండు. ఒకటేమో నాకు చెప్పిండు కాటేదాన్ని అయ్యప్ప స్వామి గుడిలా పెడతా అని, ఒకటేమో వాళ్ళ పొలంలో, మరి ఇంకా 2 ఏళ్ళు పెడతాడు నాకు తెలియదు. దీపాలు అయ్యప్ప, అది బాబాలను వెలిగించును అయ్యప్ప.
స్వామి శరణం స్వామి అంతరంగమంటున్న నీ నామము వీడను అయ్యప్ప, నా ధ్యేయము వదలను అయ్యప్ప. అలవాటే లేదంటూ అలవాటే కానంటూ అంతరంగమయ్యప్ప, నీ నామము వీడను అయ్యప్ప. నీ పాదంపై కుసుమములా నీడని ఉందే స్వామి శరణమయ్యా, కరుణ చూపవయ్యా. దీక్ష భూనినాయ్యా, శక్తి దీక్ష భూనినాయ్యా,
శక్తి నింపరాయ్యా కరుణ చూపవయ్యా దీక్ష పూనినాయ్యా ఆను విసుగున్నా నీ ధ్యానం చేశానయ్యమ్మ నీ జ్యోతిని చూపరాయ్యా దీక్ష పూనినాయ్యా నీ భక్తులలో శ్రేష్ఠుడిగా 51,000 రూపాయలు కవర్లో పెట్టి గురుస్వామి ఉంచుకోండి. మళ్ళీ యాత్రలు ఏ ఇబ్బంది ఉన్నా ఒక ఫోన్ కొట్టండి, మేమందరం మీకు ఇమ్మడి ఉన్నామని చెప్పేసి వారు ఆ రోజు కూడా 51 ఇచ్చిండు. మరి ఈ రోజు కూడా మీ అందరి సమక్షంలో ఈ రోజు మహాపడి పూజ వెంకటేశం గురుస్వామి దాంట్లో అని చెప్పి తెలుసుకొని మరి మధ్యాహ్నం వచ్చి మరి ఈ రోజు మీ అందరి సమక్షంలో మన ట్రస్ట్కు 51 రూపాయలు ఇవ్వడానికి వచ్చి 51,000 రూపాయలు ఇవ్వడానికి ఈరోజు వచ్చినందుకు శ్రీనివాస గౌడ్ స్వామికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు కలగాలని అష్టైశ్వర్యాలు కలగాలని సదా అయ్యప్ప స్వామి సేవలో ఉండే శక్తి వారికి భగవంతుడు ప్రకటించాలని మనం అందరం ఒక్కసారి మనస్ఫూర్తిగా కోరుదాం. స్వామి స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ఏడాది ఒక్కసారి పాదయాత్ర జాతర జాతరో జాతర శబరిమలకు జాతర ఏడాది ఒక్కసారి పాదయాత్ర జాతర జాతరో జాతర శబరిమలకు జాతర ఏడాది ఒక్కసారి పాదయాత్ర జాతర జాతరో జాతర శబరిమలకు జాతర ఏడాది ఒక్కసారి జాతరో జాతర పాదయాత్ర జాతర రంగు రంగుల జాతర జాతరో జాతర రంగు రంగుల జాతర ఏడాది ఒక్కసారి పాదయాత్ర జాతర జాతరో జాతర శబరికొండకు జాతర ఏడాది ఒక్కసారి పాదయాత్ర జాతర జాతరో జాతర శబరికొండకు జాతర జాతరో జాతర శబరికొండకు జాతర జాతరో జాతర శబరికొండకు జాతర తల 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 తలుక్కుమనే గతి సముల జాతర సముల జాతర తల 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 తలుక్కుమనే గతి సముల జాతర జాతరో జాతర అలుగనదికి జాతర జాతరో జాతర అలుగనదికి జాతర గలు 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 మనే గట సముల 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 జాతర జాతరో జాతర పంబా నదికి 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 జాతర ఏడాది ఒక్కసారి పాదయాత్ర జాతర జాతరో జాతర శబరికొండకు జాతర ఏడాది ఒక్కసారి జాతరో జాతర శబరిమలకు జాతర గురుసాముల పెరుసాముల ఇరుముడుల జాతర గురుసాముల పెరుసాముల ఇరుముడుల జాతర గురుసాముల పెరుసాముల ఇరుముడుల జాతర పతిని బిడ్డకు జాతర జాతరో జాతర పతిని బిడ్డకు జాతర జాతరో జాతర పతిని బిడ్డకు జాతర జాతరో జాతర పతిని బిడ్డకు జాతర ఏడాది ఒక్కసారి పాదయాత్ర జాతర ఏడాది ఒక్కసారి జాతరో జాతర శబరిమలకు జాతర జాతరో జాతర శబరికొండకు జాతర జాతరో జాతర శబరికొండకు యాత్ర స్వామి శరణమయ్యప్ప స్వామికి ఒక 5 నిమిషాలు సమయం ఇచ్చినాం. వాళ్ళు ఎందుకంటే అందరూ రేపు 10 కిలోమీటర్లే ఉంది రేపు హాల్ట్. రేపు మొత్తం దినమంతా కలిసి ఈ ఆలయం 10 కిలోమీటర్లు, సాయంత్రం మొత్తం కలిసి 20 కిలోమీటర్లు. కాబట్టి ఏం చింత చేసే అవసరం లేదు. పొద్దున 6 గంటలకు తీసుకోవాలి. ఏమంటారు? వాళ్ళ వాళ్ళకి
పాడాలి, మేము కూడా వినాలి కదా. పెద్ద గురుస్వామి పాట తెచ్చుకో అయిపోయి కోరుతున్నాడు కాబట్టి పాట. స్వామి ఈ మహాపాదయాత్రనే మరువజాలను కొండలు 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 గంటలు కొడుతున్నా నీకు గంటలు కొడుతున్నా నీకయ్యప్ప స్వామి. గంటలు 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 కొడుతున్నా కొండలు 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 కొండలున్నావో శబరి కొండలున్నావో నీకు అయ్యప్ప స్వామి. కొండలు కొండలు అయ్యప్ప శరణమయ్యప్ప స్వామియే స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే. కలికట ఆశ్రమం అయ్యప్ప అలుదా నది స్వామియే
గురుసునాలో నిండిన జీవమునివప్ప మెట్టుకు శరణం శ్రీ అయ్యప్ప కన్నుల రఘుదేవప్ప మెట్టుకు శరణం శ్రీ అయ్యప్ప ఖ్యాతగరుడనివప్ప మెట్టుకు శరణం శ్రీ అయ్యప్ప వేదముల సారమినివప్ప మెట్టుకు శరణం శ్రీ అయ్యప్ప పంచభూతనాథుడవేనివప్ప మెట్టుకు శరణం శ్రీ అయ్యప్ప ఆరు శాస్త్రముల అర్థమినివప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప చేరుకోరాయ్యప్ప దూరాయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప చేరుకోరాయ్యప్ప దూరాయ్యప్ప మెట్టుకు శరణం శ్రీ అయ్యప్ప స్వరముల నాదమినివప్ప మెట్టుకు శరణం శ్రీ అయ్యప్ప దిశల గదిపతిదేవప్ప మెట్టుకు శరణం శ్రీ అయ్యప్ప నవగణపతిని అనుగ్రహమియప్ప మెట్టుకు శరణం శ్రీ అయ్యప్ప అవతార కరుణమినివప్ప మెట్టుకు శరణం శ్రీ అయ్యప్ప దశరథుడరుడనివప్ప మెట్టుకు శరణం శ్రీ అయ్యప్ప దశజ్యోతిర్లింగ స్వరూప శరణమయ్యప్ప శరణమయ్యప్ప చేరుకోరాయ్యప్ప దూరాయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప చేరుకోరాయ్యప్ప దూరాయ్యప్ప మెట్టుకు శరణం శ్రీ అయ్యప్ప శబరిమల భయనమునివప్ప మెట్టుకు శరణం శ్రీ అయ్యప్ప మెట్టుకు శరణం శ్రీ అయ్యప్ప పరమాత్మనివప్ప మెట్టుకు శరణం శ్రీ అయ్యప్ప శ్రీవాధారమినివప్ప మెట్టుకు శరణం శ్రీ అయ్యప్ప సర్వశోభానమినివప్ప మెట్టుకు శరణం శ్రీ అయ్యప్ప సిద్ధికి మూలమనివప్ప శరణమయ్యప్ప 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 ఓం శ్రీ స్వామి మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీష మంగళం వ్యాసాయ మంగళం 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 నిత్య జయ మంగళం 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 నిత్య శుభ మంగళం 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 నిత్య జయ మంగళం 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 నిత్య శుభ మంగళం స్వామి శక్ర పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణు శంభో ప్రియం సుతం క్షిప్రప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం మొత్తమాతంగమనం కారుణ్యామృతం పంచరత్నాఖ్యమేతద్యో నిత్యం స్తోత్రం పఠేన్నరః తస్య ప్రసన్నో భగవాన్ శాస్తావస్తి మానసే ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూతాదయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః శబరిమహే తన్నో దుర్గే ప్రచోదయాత్ ఓం వేదాత్మనాయ విద్మహే హిరణ్య
నమః అభయస్వరూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయస్వరూపాయ నమః హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః నిజ ధీర గంభీర శబరీ గిరీశిఖర ఘనయోగ ముద్రాయ నమః పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మ